గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఏమంటారంటే, నేను స్పందించట్లేదని చెప్పని నన్ను అంటున్నారు. దీని విషయంలో ఒక రౌడీ షీటర్కి నేను స్పందించనా అని చెప్పన్నాను. బాగుంది, కరెక్ట్. మీ ఉద్దేశంలో ఒక రౌడీ షీటర్కి మీరు స్పందించరు, మీరు చాలా చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వాళ్ళు. మరి మీరు పోనీ ఏ విషయంలో స్పందించారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు? మీరు ఇతనంటే రౌడీ షీటర్ బానే ఉంది. మొన్న మధ్యలో చిత్తూరులో రాము అన్న కుర్రోడ్ని, ఒక బీసీ అతన్ని కొట్టారు, స్పందించారా? విజయనగరంలో కళావతి అన్నవని ఇబ్బందులు పెట్టారు, మీరు స్పందించారా? కర్నూలులో గంగమ్మ, శ్రీకాకుళంలో తిరుపతమ్మ, రషీద్ నడి రోడ్డు మీద పల్నాడులో నరికేశారు, స్పందించారా? కందుకూరులో లక్ష్మీనాయుడు, ఏ విషయంలో స్పందించారండి మీరు? పోనీ వాళ్ళెవరు రౌడీ షీటర్లు కాదు కదా. మీరు చాలా నేను శుద్ధపూసని, నేను న్యాయబద్ధంగా ఉంటానని మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ ఎందుకు మిమ్మల్ని స్పందించమని అడిగింది మేము కాదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అసలు మీరు స్పందించారా లేదా అని మేము ఏ రోజు అడగలేదు. ఎందుకంటే అది మీ శాఖ కాదు, మాకు తెలుసు ఆ విషయం. మీరు ఎలక్షన్స్ ముందు ఏవైతే తప్పుడు వాగ్దానాలు చేసి సుగాలి ప్రీతి కేసును కూడా అడ్డు పెట్టుకుని మీరు నేను న్యాయం చేస్తానని వచ్చారు అంటే, బహుశా మీరు ఆ రోజు ఏమని అనుకుంటుంటారంటే, గెలవగానే నాకు హోంమంత్రి పదవి ఇస్తారని మీరు బహుశా అనుకున్నారు కాబట్టే మీరు న్యాయం చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చినట్టున్నారు. ఇవాళ గెలిచిన తర్వాత అది నా శాఖ కాదు అని చెప్పి మీరు పక్కకు తప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ విషయంలో మిమ్మల్ని ఎందుకు స్పందించమంటున్నామంటే, మేము కాదు స్పందించమంది, ఆ కుటుంబం ఎవరైతే సాయికృష్ణ కుటుంబం ఉందో వాళ్ళ మేనమామలు 6, వాళ్ళ అక్క చెల్లెళ్ళు 4, వాళ్ళ పిల్లలు మేము కలిసి వచ్చాం కాబట్టి చెప్తున్నాం. ఆ ఇంటి నుంచి కేవలం జనసేనకి దాదాపుగా 22 ఓట్లు పడినాయి మొన్న ఎలక్షన్స్ లో. మీరు అధికారంలోకి రావడానికి మీకు ముఖ్యంగా ఆ ఇంటి నుంచి 22 ఓట్లు పడినాయండి. వాళ్ళు మిమ్మల్ని అడిగారు, పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించండి, మేము మీకు ఓట్లేసాము, క్రియాశీలక సభ్యత్వాలు మా ఇంటి నుంచి 11 పైన ఉన్నాయి, మీరు స్పందించటం లేదు అని చెప్పని వాళ్ళు అడిగారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మిమ్మల్ని స్పందించమని అడగలేదు. అది మీ శాఖ కాదు. ఒకవేళ జరిగినా కూడా ఏ అన్యాయాన్ని మీరు ఎప్పుడు కూడా మీకు స్క్రిప్ట్ రాకుండా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మీకు స్క్రిప్ట్ రాకుండా మీరు ఏ రోజు స్పందించరు. ఇక్కడ ఈ విషయంలో కూడా మేము అడుగుతుంది ఏంటంటే, ఇక్కడ ఒకవేళ హోంమంత్రి అనిత గారు ఉన్నారా ఈ కేసు వెనకాల, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, డీజీపీ గారు ఉన్నారా? ఈ విషయాలు మేము మాట్లాడుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ కింద మీకు అందిన స్క్రిప్ట్ ఏంటయ్యా అంటే, కాకినాడలో మీటింగ్ పెట్టి